అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గ్రామంలో సత్య అనే యువకుడు ఉండేవాడు. అతను మితభాషి, వినయశీలి, కానీ మితిమీరిన నిజాయితీ ఉన్న వ్యక్తి. అతడు చిన్న చిన్న విషయాలను కూడా అందరితో పంచుకోవాలి అని భావించేవాడు. నేను సత్యమనే ధర్మాన్ని అనుసరిస్తున్నాను అని అతడు అనుకునేవాడు. ఒకరోజు అతని గ్రామానికి ఒక పండితుడు వచ్చాడు. ఆయన్ను చూసేందుకు, ఆయన ఆశీర్వాదాన్ని పొందేందుకు గ్రామస్తులు గుంపులుగా వచ్చారు. సత్య కూడా వాళ్లతో వెళ్ళాడు. పండితుడిని చూసిన వెంటనే అతడు తన మనసులో ఉన్న అనేక విషయాలను పండితుడిని అడిగాడు. పండితుడు ఒక మృదువైన చిరునవ్వుతో, సత్య, నిజాయితీ మంచి గుణం, కానీ కొన్ని విషయాలు మౌనంగా ఉంచడం మూడింతల మేధస్సుకు సూచకం. ప్రతి ఒక్కరితో మన జీవితంలోని ప్రతిదీ పంచుకోవద్దు. కొన్ని విషయాలు మన హితాన్ని కాపాడేందుకు రహస్యంగా ఉంచాలి అని చెప్పారు. ఆ మాటలు సత్య హృదయంలో నాటుకుపోయాయి. పండితుడు మరింత వివరంగా ఇలా చెప్పారు. సత్య, ఈ 7 విషయాలు ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే అవి చెప్పిన వెంటనే మన బలహీనతలుగా మారుతాయి. అందులో మొదటిది మన భవిష్యత్తు ప్రణాళికలు. పండితుడు నవ్వుతూ ఇలా ప్రారంభించాడు. నీ భవిష్యత్తు గురించి కలలు కన్నా సరే వాటిని అందరితో పంచుకోవద్దు. ఎందుకంటే ప్రజలు నీ కలలను ఉత్సాహంగా చూడరు. కొందరు అసూయపడతారు, కొందరు నీపై తిరస్కారంగా చూస్తారు. చివరికి నీవు ఆ ప్రణాళికను ఆచరణలో పెట్టే శక్తిని కూడా కోల్పోతావు. అభివృద్ధి ఓ ప్రశాంతమైన నిశ్శబ్దంలో జరగాలి. మొదట పని చెయ్యి, తరువాత ఫలితాలతో మాట్లాడుకో. సత్య తలూపాడు. గతంలో అతడు ఎన్నో అవకాశాలను ముందుగానే అందరితో పంచుకొని చివరకు నిరాశ చెందాడన్న విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఇక రెండవది దానం చేసిన విషయాలు. నీవు ఎవరికైనా సహాయం చేస్తే దానిని బయటకు చెప్పుకోవద్దు. దానం గుప్తంగా జరిగితే దానికి మహత్తు ఉంటుంది. తమరి గొప్పతనాన్ని చాటుకోవడం ధర్మాన్ని అవమానించడం వంటిది. నిజమైన సహాయం గుర్తింపు కోసం కాదు, కర్మ కోసం. సత్య ఈ మాటలను అర్థం చేసుకున్నాడు. తన మిత్రులకు చేసిన సహాయాలను పొగడ్త కోసం చెప్పిన సందర్భాలే ఎంత దారుణంగా మారాయో గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇక మూడవది నీ ఇంటి సమస్యలు. ఇంటి లోపలి సమస్యలు బయటకు చెప్పడం నీ ఇంటిని మరింత బలహీనంగా మార్చుతుంది. ఇతరులు నిన్ను జడ్జి చేస్తారు, హానికరమైన సలహాలు ఇస్తారు. కుటుంబం లోపలికి సమస్యలను కుటుంబ సభ్యులతోనే పరిష్కరించు. సత్య ఒకటి గుర్తు చేసుకున్నాడు. తన మిత్రుడి ముందు తన తల్లిదండ్రుల గొడవల గురించి చెప్పి చివరకు తానే విమర్శలకు గురయ్యాడు. నాలుగవది నీ బలహీనతలు. ప్రపంచం నిన్ను ఎంత స్నేహపూర్వకంగా ఉన్నట్టు కనిపించినా నిజానికి ఇది పోటీపూరితమైన ప్రపంచం. నీ బలహీనతలను బయటపెడితే కొందరు దాన్ని ప్రయోజనంగా మలుచుకుంటారు. గట్టిగా నిలబడి లోపలి బలహీనతలపై నువ్వు మాత్రమే శ్రమించు. సత్య మౌనంగా తన గతపు అనుభవాలను తలుచుకున్నాడు. తన భయాలను చెప్పి కొన్ని సందర్భాల్లో ఎటుపోయాడో తెలుసుకున్నాడు. ఐదవది నీ వ్యక్తిగత సంపద వివరాలు. నీ సంపద గురించి ఎవ్వరికీ చెప్పొద్దు. సంపద గురించి చెప్పడం ద్వేషం, అసూయ, ప్రమాదాలకు కారణమవుతుంది. ధనం వినయంగా, బాధ్యతగా నిర్వహించాలి. ధనంతో వచ్చిన గర్వం హేతుబద్ధమైన మిత్రులను కూడా వదిలేస్తుంది. సత్య తన స్నేహితులతో తన వేతన వివరాలు చెప్పినప్పుడు ఏర్పడిన దూరాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆరవది నీ భక్తి, ఆధ్యాత్మిక అనుభవాలు. భగవంతుడితో నీ అనుబంధం నీ అంతరాత్మకు ప్రయాణం. దాన్ని బహిరంగంగా ప్రకటించడం అసలైన ఆధ్యాత్మికతను తగ్గిస్తుంది. పరమాత్మతో ఉన్న అనుబంధం వ్యక్తిగతం, అది మౌనంగా ఉండాలని గుర్తించు. సత్య దేవుడి దయతో జరిగిన కొన్ని అద్భుతాలను గర్వంగా చెప్పి పలువురి నిందలు ఎలా ఎదుర్కొన్నాడో గుర్తు చేసుకున్నాడు. ఇక చివరిగా ఏడవది నీ గత జీవితంలో చేసిన తప్పులు. ప్రతి మనిషికి గతంలో చేసిన పొరపాట్లు ఉంటాయి. అవి పాఠాలు కావాలి. ప్రతి ఒక్కరికి చెప్పడం ద్వారా మనం బలహీనంగా భావించేలా చూస్తారు. నీ లోపాలను తెలుసుకొని మెరుగుపరుచుకుంటే చాలు.
సత్య భావోద్వేగానికి లోనయ్యాడు. గతంలో తన తప్పులను అందరితో పంచుకొని వచ్చిన అవమానాలను తలుచుకున్నాడు. ఈ రోజున సత్య జీవితం మారిపోయింది. మౌనం, తెలివితేటలు, నిరహంకార జీవనం అంటే ఏంటో తెలుసుకున్నాడు. అప్పటి నుంచి అతడు తన భావనలు, ప్రణాళికలు, సాఫల్యాలు మౌనంగా గుండెల్లోనే ఉంచుకున్నాడు. పనులు చేసి చూపించాడు, మాటలు కాదు ఫలితాలు మాట్లాడేలా చేశాడు. ఈ విధంగా సత్య గ్రామంలో ఒక ఆదర్శంగా నిలిచాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన సందేశం ఏమిటంటే, ప్రపంచం మన మాటలను ఉపయోగించి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉంది. కనుక మనం ముఖ్యమైన విషయాలను మౌనంగా ఉంచడం నేర్చుకుంటే మన విజయానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.